హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్ర స్పెషల్ కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక పచ్చి మామిడికాయ అలాగే ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకోవాలి. మామిడికాయ సన్నగా కట్ చేసుకుని అలాగే కొబ్బరికాయ కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కారం తక్కువ ఉంటే గనక మీ కారానికి తగినంత వేసుకోవచ్చు. ఆయిల్‌లో ఎండుమిర్చి వేయించుకోవాలి. మరీ బాగా నల్లగా అయ్యేంత వరకు వేయించుకోనవసరం లేదు. కొంచెం వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్‌గా చల్లారనిచ్చుకోవాలి. కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో మనం వేయించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టుకున్న తరువాత నెక్స్ట్ ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోనవసరం లేదు. కొంచెం ఈ కోర్స్‌లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ పచ్చడి తాలింపు కోసం ఇప్పుడు అదే బాండీలో మరి కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తరువాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొక్కసారి ఫ్రై చేసుకొని, ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తాలింపు మొత్తం చట్నీకి పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని, ఈ చట్నీ కనుక వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.